హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హిస్టరీకి సంబంధించిన 5th క్లాస్లోని కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ని చూద్దాం. సో మనకు టెక్స్ట్ బుక్లో ఏ డేట్స్ అయితే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టాంటినోపోల్. సో ఈ కాన్స్టాంటినోపోల్ అనేది మన యూరోపియన్లు మన భారతదేశంలో భూమార్గం ద్వారా వచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాలను చేసుకునేవారు. ఏ మార్గం నుంచి అంటే కాన్స్టాంటినోపోల్ మార్గం. సో దీన్ని మనం మే 29 1453లో బోటోమన్ సామ్రాజ్యానికి చెందిన సుల్తాన్ మొహమ్మద్ II ఈ కాన్స్టాంటినోపోల్ నగరాన్ని ఆక్రమించుకొని ఆ దారిని అనేది వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడంటే మే 29, 1453లో. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేసరికి 1498 మే 17న వాస్కోడిగామా మనకు సీ రూట్ నుంచి అంటే పోర్చుగీస్కి సంబంధించిన వాస్కోడిగామా మనకు సీ రూట్ని అయితే కనుక్కోవడం జరిగింది. సో ఎక్కడికి? కేరళకి ఆయన సీ రూట్ని అయితే డిస్కవర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి 31st డిసెంబర్ 1600లో మనకు ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అట్ దట్ టైం 1600 టైంలో అది మన అక్బర్ యొక్క పీరియడ్. సో ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోండి. 31 డిసెంబర్ 31st డిసెంబర్ 1600 మనకి ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 23 జూన్ 1757లో మనకు ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద బ్యాటిల్ ప్లాసిల్. సో ఇది మనకు 23 జూన్ 1757లో వీళ్ళు మన యొక్క ఇండియాని సగ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది ప్లాసీ యుద్ధం చేసి. నెక్స్ట్ 22-23 అక్టోబర్ 1764లో మనకు భాస్కర్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బోసర్ యుద్ధాన్ని వీళ్ళు చేసి కంప్లీట్గా మన ఇండియాని ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ 10th మే 1857. సో మనకు మన ఇండియాని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, సో ఇంగ్లాండ్ వాళ్ళు మన ఇండియాని 1757లో ఆక్రమించుకుంటారు. సో వాళ్ళ నుంచి మన తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1857, 1857, ఆల్మోస్ట్ 100 years తర్వాత వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అంటే మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటే ఫస్ట్ వీళ్ళు బ్రిటిష్ ఇండియాకి ఎగైనెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు 100 years తర్వాత. సో 1757లో వాళ్ళు మన ఇండియాని ఆక్రమించుకుంటే 1857లో వాళ్ళు తిరుగుబాటు చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ 10th మే 1857 సండే రోజు, ఆదివారం రోజు మొదటి స్వతంత్ర సంగ్రామం అన్నది వీళ్ళు స్టార్ట్ చేశారు. కానీ 1858 నవంబర్ 1న వీళ్ళు ఓడిపోవడం జరిగింది. సో ఫస్ట్ స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 1858లో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఇలా కాదు, మనకంటూ ఒక పార్టీ ఉండాలని చెప్పి 1885లో 28 డిసెంబర్ 1885లో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 28 డిసెంబర్ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే ముంబైలో ఇది జరిగింది. నెక్స్ట్ మన ఇండియాకి మహాత్మా గాంధీ గారు
జనవరి 9, 1915లో ఉన్నారు. అప్పటి వరకు ఆయన దక్షిణ ఆఫ్రికా సైడు ఉండేవారు. సో గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క మాట మేరకు, పిలుపు మేరకు ఆయన 9 జనవరి 1915కి మన ఇండియాకి అన్నది రావడం జరిగింది. అండ్ 1916లో ఇండియా మొత్తం ఒకసారి పర్యటన చేసి దేశమంతా ఆయన పర్యటించారు. నెక్స్ట్ 1917లో చంపారన్ సత్యాగ్రహం. సో రైతులను అణిచివేతకు వ్యతిరేకంగా ఆయన వాళ్ళను ఇన్స్పైర్ చేయడం జరిగింది. చంపారన్ చంపారన్ సత్యాగ్రహం అన్నది 1917లో స్టార్ట్ అయింది. ఎక్కడంటే బీహార్లో, చంపారన్ డిస్ట్రిక్ట్ బీహార్లో. ఎక్కడ? చంపారన్ డిస్ట్రిక్ట్ బీహార్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1918లో ఖేడ్ సత్యాగ్రహ ఇది గుజరాత్లో. ఇది ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో జరిగింది. గుజరాత్లో ఖేడ్. ఇది 22 మార్చ్ నుంచి 5 జూన్ వరకు ఈ సత్యాగ్రహం అన్నది నడిచింది. తర్వాత మనకు 1919లో మహాత్మా గాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఎవరంటే మన మహాత్మా గాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూమెంటంలో జాయిన్ అయ్యారు. తర్వాత 1920లో నాన్ కోఆపరేషనల్ మూమెంటం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. 1920లో నాన్ కోఆపరేషనల్ మూమెంటం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. అలాగే 1930లో మనకు సాల్ట్ సత్యాగ్రహ అంటే ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఇవన్నీ 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. 1930లో సాల్ట్ సత్యాగ్రహ అన్నది వీళ్ళు శాసన ఉల్లంఘన ఇవన్నీ ఈ ఉద్యమాలన్నీ చేపట్టారు. తర్వాత లాస్ట్లో వీళ్ళు మనకి 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంటంని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్విట్ ఇండియా మూమెంటం స్టార్ట్ చేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని కొంచెం కూడా మెర్సీ లేకుండా వాళ్ళని చంపేయడం జరుగుతుంది. సో అప్పుడు గాంధీజీ గారు మనకు ఒక స్లోగన్ ఇస్తారు. ఈ క్విట్ ఇండియా మూమెంటంలోనే గాంధీ గారు మనకు ఒక స్లోగన్ ఇస్తారు. ఏమంటే డూ ఆర్ డై. సో ఈ డూ ఆర్ డై గాంధీ గేవ్స్ ద స్లోగన్ డూ ఆర్ డై. దిస్ ఇస్ కాల్డ్ క్విట్ ఇండియా మూమెంటం. సో 1942లో మనకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అండ్ మనకు 14th ఆగస్ట్ 1947లో మిడ్ నైట్ మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి సో మనం దాని యొక్క ఎర్లీ మార్నింగ్ 15th ఆగస్ట్ 1947లో మనకి ఫ్రీడమ్ అయితే వచ్చింది. సో ఇండిపెండెన్స్ అని మనకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి 26th జనవరి 1950లో మనకు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనం అమలుపరిచాం. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు 190 ఇయర్స్ని అయితే వాళ్ళు పరిపాలించడం జరిగింది. అంటే 1757 to 1947 వరకు మన ఇండియాని పాలించడం అయితే జరిగింది. ఇంకొక మూమెంటం ఉంది. సో 1905లో వందే మాతరం మూమెంటం అన్నది స్టార్ట్ అయింది. సో దీన్ని మనకి బకిం చంద్ర చటర్జీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బెంగాల్ విభజనకు సంబంధించిన మూమెంటం. సో ఇక్కడ ఇవన్నీ మహాత్మా గాంధీ యొక్క ఉద్యమాలు. సో ఇది బకిం చంద్ర చటర్జీ యొక్క వందే మాతరం మూమెంటం. సో ఇవన్నీ మనకు హిస్టరీ 5th క్లాస్లో ఉన్న హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఓకే.